నమస్తే. సెలబ్రిటీ జ్యోతిష్కుడు వివాదాలతో ఎప్పుడు మీడియాలో హాట్ టాపిక్గా మారే జ్యోతిష్యుడు ఎవరయ్యా అంటే వేణుస్వామి అనేది జవాబు. ఈయన గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ లేరు. టాప్ హీరోలతో, టాప్ పొలిటీషియన్లతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తి వేణుస్వామి. ఆయన పరిచయం అక్కర్లేని వ్యక్తి. సమంత, నాగచైతన్య విడాకులతో సహా అనేక విషయాలపై వేణుస్వామి జోస్యం చెప్పి అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియాలో ట్రెండింగ్లో నిలిచారు. కొంతకాలం క్రిందట జాతకాలు చెప్పడం ఆపేశాను అని ప్రకటించారు. కానీ కేవలం అది ప్రకటన వరకే మిగిలిపోయింది. ఇప్పుడు మరోసారి తన జ్యోతిష్యంతో చర్చనీయాంశమయ్యారు. అయితే ఈసారి ఆయన చెప్పిన జ్యోతిష్యం సినిమా సెలబ్రిటీల గురించి కాదు. ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న తమిళనాడు, బెంగాల్ రాజకీయాలపై వేణుస్వామి తనదైన జోస్యం చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారు. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పాడు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది అన్నారు. వేణుస్వామి జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం విజయ్, త్రిష కాంబినేషన్ అనేది జాతకరీత్యా ఏకనాడి కాంబినేషన్. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సాధించిన అఖండ విజయానికి త్రిషకు గల గ్రహ పరిస్థితులకు బలమైన లింక్ ఉందట. ఒకవేళ విజయ్ జాతకంలో త్రిష ప్రభావం లేకపోయి ఉంటే ఈ ఎన్నికల్లో విజయ ఫలితం, ఆయన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా మరోలా ఉండేవి అని వేణుస్వామి విశ్లేషించారు. గురుగ్రహ మార్పును విశ్లేషిస్తూ తమిళనాడు రాజకీయాలపై వేణుస్వామి షాకింగ్ ప్రిడిక్షన్ ఇచ్చారు. మే 25వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ మధ్యలో గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు అని, ఆ తర్వాత సెప్టెంబర్లో సింహరాశిలోకి వెళతాడు అని చెప్పారు. ఈ గురు గ్రహ మార్పుల వల్ల తమిళనాడు ప్రభుత్వంలో తీవ్ర అస్థిరత ఏర్పడుతుంది అన్నారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అది ఎక్కువ కాలం నిలవకపోవచ్చు అన్నారు. కేవలం 6 నెలల లోపే, లేదు అంటే ఏడాది లోపే తమిళనాడులో మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది అని వేణుస్వామి తేల్చి చెప్పారు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ జాతకంలో 2027 సెప్టెంబర్ వరకు అష్టమ శని నడుస్తోంది అని, అందుకే ఆమెకు పరాజయం తప్పలేదు అన్నారు. రానున్న ఏడాది లేదా ఏడాదిన్నర కాలంలో అక్కడ తీవ్ర ఉగ్రవాద చర్యలు, మత కల్లోలాలు, హింసాత్మక ఘటనలు జరిగే ముప్పుందంట. శాంతి భద్రతల క్షీణత కారణంగా చివరకు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పారు. ఇక జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈశాన్య, తూర్పు ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ తీవ్రవాద చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయని వేణుస్వామి జోస్యం చెప్పారు. భూకంపాలు, విమాన ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నారు. విమాన ప్రమాదంలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఒక కీలక వ్యక్తి మరణిస్తారు అని చెప్పారు. తెలంగాణలో రాజకీయ సంచలనాలు ఉంటాయని, ప్రముఖులు జైలు పాలవుతారు అన్నారు. ఇక ప్రపంచంలోనే కీలకంగా ఉన్న వ్యక్తి కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు. ఇప్పుడు వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం మీడియాలో సంచలనంగా ఉంది.